న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇవాల్టి వాల్యూ పిక్. సో లాస్ట్ ఇయర్ ఎటువంటి డివిడెండ్ ఇవ్వనప్పటికీ, అలాగే డెట్ ఫ్రీ కంపెనీ కానప్పటికీ కూడా లాస్ట్ 1 మంత్లో 35% ప్రైస్ పెరిగిన షేర్ ఇది భారత్ బిజ్లీ. సో భారత్ బిజ్లీ నిన్న మనం రికమెండ్ చేసిన సేమ్ ఓల్డ్ ట్యాంప్ పనిచేస్తున్న రంగానికి, ఆ రంగంలోనే అంటే ఎలక్ట్రికల్ రంగంలోనే ఉంది. అదేమో ఓల్డ్ ట్యాంప్ ఏమో ప్యూర్ ప్లే ట్రాన్స్ఫార్మర్స్ బిజినెస్లో ఉంటే, ఈ కంపెనీ మాత్రం ఇవాళ రికమెండ్ చేసిన భారత్ బిజ్లీ మాత్రం ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఉంది. అంటే అది ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, ఆర్ స్టేషన్స్ లైక్ సబ్స్టేషన్స్ కావచ్చు, సబ్స్టేషన్స్ని ఈపీసీ పద్ధతిలో మేనేజ్ చేయటం కావచ్చు, ఇలా రకరకాల ప్లే మనకు భారత్ బిజ్లీకి సంబంధించి కనిపిస్తోంది. సో చాలా స్ట్రాంగ్ కంపెనీ. అండ్ ఈపీఎస్ పరంగా చూస్తే మనకు చాలా స్ట్రాంగ్ గ్రోత్ మనం ఇక్కడ గ్రాఫిక్స్లో చూస్తున్నాం. ఈ మధ్య ఎలివేటర్స్ అంటే మ్యాగ్నెట్ టెక్నాలజీ మెషిన్స్ అని పేరు మార్చారు, బట్ అవి ఏంటంటే ఎలివేటర్ సిస్టమ్స్ అంటారు. వాటిలో ఒక స్ట్రాంగ్ ఆర్డర్ ఈ కంపెనీకి రావడం చూసాం. సో ఈపీఎస్ మనకు ఈ ఇయర్ కరెంట్ ఇయర్కి సంబంధించి అరౌండ్ 50 రూపీస్ ఈపీఎస్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇయర్కి మనం 75 రూపీస్ ఈపీఎస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బేసిస్లో షేర్ ప్రైస్ టార్గెట్ నెక్స్ట్ 1 ఇయర్కి 2000 రూపీస్గా మనం భారత్ బిజ్లీకి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక స్ట్రాంగ్ కంపెనీ, సేమ్ సెగ్మెంట్లో వరుసగా 2 రోజులు, అంటే ఎవరికైనా ప్యూర్ ప్లే ట్రాన్స్ఫార్మర్స్ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఓల్డ్ ట్యాంప్ కావాలంటూ ఓల్డ్ ట్యాంప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటూ నిన్న రికమెండ్ చేయడం జరిగింది. నో, వీ వాంటెడ్ డైవర్సిఫైడ్ కంపెనీ విత్ ఇన్ ది సేమ్ ఇండస్ట్రీ అంటే భారత్ బిజ్లీని రికమెండ్ చేస్తున్నాం. సో 2 రోజులు వరుసగా ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన షేర్స్ని రికమెండ్ చేయడం ఇక్కడ గమనించాలి. అండ్ భారత్ బిజ్లీని, అలాగే ఆఫ్కోర్స్ ఓల్డ్ ట్యాంప్ని కూడా మనం వైజాగ్ వర్క్షాప్లో రికమెండ్ చేసిన స్టాక్స్ ఇవి. ఆ రోజు నుంచి చూస్తే భారత్ బిజ్లీ హ్యాస్ గివెన్ మోర్ దాన్ 20% రిటర్న్. సో ఒక స్ట్రాంగ్ కంపెనీస్ని మనం రికమెండ్ చేస్తున్నాం. అండ్ ఈ అంశాన్ని గమనించండి. వీటిలో స్పెక్యులేటివ్ ప్లే కోసం రికమెండ్ చేస్తున్న స్టాక్స్ కాదండి ఇవన్నీ కూడా వెరీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్. కాబట్టి మీరు కూడా మీ హోంవర్క్ చేయండి. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ అబౌట్ ది రికమెండేషన్ దెన్ ఓన్లీ ఇన్వెస్ట్. అది స్టాండర్డ్ డిస్క్లైమర్. మనం చెప్పాం కదా అని చెప్పేసి ఎవరు కూడా గుడ్డిగా ఈ కంపెనీస్లో వాల్యూ బైస్లో ఇన్వెస్ట్ చేయొద్దు. అండ్ డోంట్ స్పెక్యులేట్ ఆన్ ది స్టాక్స్. దయచేసి ఈ అంశాన్ని గమనించండి. ముఖ్యంగా పీవైటీ సబ్స్క్రైబర్స్కి ఈ అంశాన్ని తెలియచేయదలుచుకున్నాం. అందరూ కూడా బీటీఎస్టీ కాల్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారట. అందుకోసమని పదే మనం ఈ డిస్క్లైమర్ని ఇవ్వడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ ది ఎలక్ట్రికల్ బిజినెస్. అండ్ ఈ కంపెనీకి ఉన్న మరొక స్ట్రెంత్ ఏంటంటే ప్రమోటర్ స్టేక్ అరౌండ్ 34% ఉంటే ఎనదర్ 20%, నియర్లీ రఫ్లీ అరౌండ్ 20% స్టేక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంది. అది ఎల్ఐసి కావచ్చు, జిఐసి కావచ్చు, ఇటువంటి హెచ్డిఎఫ్సి చాలా తక్కువ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అటువంటిది హెచ్డిఎఫ్సి హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ కంపెనీ. అలాగే ఈ కంపెనీ మళ్ళీ ఇట్ హ్యాస్ గాట్ ఎనదర్ more than 300 crores worth investments in different companies like Siemens లాంటి కంపెనీస్లో, అలాగే ఐసిఐసిఐలో, హెచ్డిఎఫ్సిలో ఇటువంటి షేర్లలో ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. సో ఒక స్ట్రాంగ్ కంపెనీని వాళ్ళు మనం భారత్ బిజ్లీ రూపంలో వాల్యూ బైగా రికమెండ్ చేస్తున్నాం. సో భారత్ బిజ్లీకి సంబంధించిన మరిన్ని విశేషాలను మనం యూట్యూబ్ ప్రసారాల్లో కలుసుకున్నప్పుడు